ఎలీషా సమయము ఆసన్నమైపోయింది కనుక, ఎలీషా చేయవలసినటువంటి కార్యాలు సిద్ధంగా ఉన్నాయి కనుక ఇంకా ఏలియాతో పని లేదు. అందుకని ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు, దాని పేరు బదరీ వృక్షం యొక్క అనుభవం. ఇక ఏలియాని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? బదరీ వృక్షం యొక్క అనుభవంలోనికి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే తాను చేయవలసినటువంటి విరోచితమైనటువంటి కార్యాలు చేసేశాడు. యెజబెలుని ఎదిరించాడు, యెజబెలు ప్రవక్తను చంపేశాడు. సంఘము రెండు తలంపుల మధ్యలో ఉంటే దానికి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని రుజువును చూపించాడు. దేవుడు అంటే అగ్ని కనుక దేవుడు దహించు అగ్ని అని చూపించాడు. గ్లోరీ. మరి ఆహాబును గద్దించాడు, సంఘమును స్థిరపరిచాడు. ఇప్పుడు సంఘము ఎక్కడికి వెళ్ళాలంటే క్రీస్తు యొక్క అడుగుజాడల్లోకి పోవాలా, క్రీస్తు పరిచర్యలో